హైదరాబాద్ హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు స్థలాలు ఇప్పటికే 24 ప్లాట్లను వేలం వేస్తున్నట్లుగా ప్రకటించారన్న ఆయన, అందులో 2 ప్లాట్లను హెచ్ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించినట్లు తెలిపారు. అదే రోడ్డును హౌసింగ్ బోర్డు అధికారులు 80 ఫీట్ల రోడ్డుగా చూపుతూ వేలం నిర్వహిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వేలంలో ఆ 2 ప్లాట్లను కొనుగోలు చేసిన వారు నష్టపోతారని, వాటిని ఎట్టి పరిస్థితిలో వేలం వేయొద్దని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ నివాసంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలం నేపథ్యంలో ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో ప్రజలకు అన్యాయం చేస్తూ వేలం వేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవరం కృష్ణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దెత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగా కూడా మేము అన్నట్టు కూడా ప్రజల సొత్తును ఎక్కడ కాపాడని తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు. ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే పోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద, ప్రజల మీద ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అమ్మి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మంత్రి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా ఎప్పుడు కూడా అమ్మే ప్రయత్నం చేయలేదు తప్ప కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఏదో జీవో ప్రకారం 6 ప్రకారం ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో 06 ప్రకారం పక్కకున్నటువంటి ప్లాట్కే వాళ్ళకే అమ్మాలి, అది కూడా మార్కెట్ వాల్యూకి అమ్మాలన్నటువంటి ఆలోచన జీవో ఉంది. ఆ జీవోను పక్క పెట్టి 1,25,000 నుంచి 1,50,000 అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పినందుకు ఈరోజు పోలీసులు 4 గంటల రాత్రి మా ఇంటికి వచ్చి 100-150 మంది పోలీసులు వచ్చి ఇవాళ ఇంటి చుట్టుముట్టు గేరేసి మా కార్పొరేటర్లు మా కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధించుతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. ప్రజలకు చెందవచ్చు. హైదరాబాద్ కొండాపురం